హలో ఎవ్రీవన్, లీగల్ అవేర్నెస్కి స్వాగతం. నేను మీ లక్ష్మి, ఫార్మర్ ఏజీపీ. నేను నా 30 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో నాకున్న అనుభవాలన్నీ ప్రజలకు అందించాలని ఒక సత్సంకల్పంతో ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా సుప్రీంకోర్టు యొక్క ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్తో పాటు నిత్యం ప్రజలు లీగల్గా ఎదుర్కొనే సమస్యల్ని అవి ఎలా పరిష్కరించుకోవాలి అని కొంచెం నాలెడ్జ్ని మీకు తెలియజేయాలని సదుద్దేశంతో పాటు లా చదువుతున్న స్టూడెంట్స్కి, జూనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న న్యాయవాదులకు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఈ ట్యుటోరియల్స్ కింద ప్రతి యాక్ట్ని సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసి తెలుగు రాష్ట్రాలలో ఉన్న వారి కోసం తెలుగులో మీ ముందుకు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రతిరోజు ఒక్క వీడియో అన్నా విన్నది మర్చిపోయే అవకాశాలు తక్కువ కాబట్టి ఒక సబ్జెక్టు మీద పూర్తిగా మీకు అవగాహన వస్తుంది. మీరు దాంతో ఆ సబ్జెక్టు మీద ఉన్న అవగాహనతో వెంటనే ఏ సెక్షన్ అడిగినా సరే ఆ సెక్షన్ గురించి ఒక మ్యాటర్ అనేది, దానికి తగిన వివరం అనేది గుర్తొచ్చి ఎగ్జామ్స్ రాయడానికి చాలా యూజ్ అవుతుందని నమ్ముతున్నాము. ఛానల్ పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇవాల్టి లీగల్ ట్యుటోరియల్స్ క్లాస్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS యాక్ట్లోని సెక్షన్ 21 నుండి 29 సెక్షన్ల ప్రకారం ప్రధానంగా ఏమి డీల్ చేస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. సెక్షన్ 21 to 29 ఆఫ్ BNSS యాక్ట్ కోర్టుల అధికార పరిధి, శిక్ష విధించే అధికారాలు మరియు అటువంటి అధికారాలను ప్రదానం చేసే మరియు ఉపసంహరించుకునే విధానాన్ని వివరిస్తాయి. ప్రత్యేకంగా ఈ సెక్షన్లు ఏ కోర్టులు వివిధ రకాల నేరాలను వివరించవచ్చు, అవి విధించగల గరిష్ట శిక్షలేంటి, న్యాయపరమైన అధికారాలను ఎలా మంజూరు చేస్తారు మరియు తొలగిస్తారు, మరియు ఆ అధికారాలు వారసులకు అంటే వాళ్ళ సబార్డినేట్స్కి కానీ వాళ్ళ యాబ్సెన్స్లోని వాళ్ళ ఆబ్సెంట్ అయినప్పుడు, లీవ్ పెట్టినప్పుడు అదే అధికారానికి ఇంకొకరికి ఎలా బదిలీ చేయబడతాయి అనే దాని గురించి సెక్షన్ 21 to 29 ఆఫ్ BNSS యాక్ట్ వివరిస్తుంది. సెక్షన్ 21 ప్రకారం భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS యాక్ట్ సెక్షన్ 21 ప్రకారం నేరాలను విచారించడంలో కోర్టుల యొక్క అధికార పరిధిని వివరిస్తుంది. ప్రత్యేకంగా భారతీయ న్యాయ సంహిత BNS 2023 మరియు ఇతర చట్టాల ప్రకారం కేసులను విచారించడానికి ఏ కోర్టులకు ఏ అధికారం ఉందో ఇలా వివరిస్తుంది. కొన్ని కేసులలో మహిళా న్యాయమూర్తులచే ప్రాధాన్యత విచారణలకు సంబంధించిన నిబంధన కూడా ఇందులో ఉంటుంది. ఇక్కడ ఇంకా వివరణాత్మకంగా చెప్పాలంటే కోర్టుల అధికార పరిధి ఎలా ఉంటుంది అంటే BNS మరియు ఇతర చట్టాల ప్రకారం ఏ కోర్టులు ఏ నేరాలను విచారించవచ్చో సెక్షన్ 21 స్పష్టం చేస్తుంది. BNS కింద నేరాలను హైకోర్టు లేదా సెషన్స్ కోర్టు లేదా మొదటి షెడ్యూల్లో పేర్కొన్న ఏదైనా ఇతర కోర్టులు విచారించవచ్చు. BNS కింద నిర్దిష్ట నేరాలు ఎలా ఉంటాయంటే BNS కింద కొన్ని నేరాలు ప్రత్యేకంగా సెక్షన్ 64 నుండి 71 వరకు ఉన్నవి సాధ్యమైనంత వరకు ఒక మహిళ అధ్యక్షతన వహించే కోర్టు ద్వారా విచారించబడతాయి. అంటే మహిళలకి కొన్ని ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవి మహిళా న్యాయమూర్తుల చేతే విచారించాలి అనే అంశాన్ని ఒక టైంలో లేవనెత్తడం వలన ప్రత్యేకంగా ఈ కోర్టులన్నీ ఏర్పాటు చేయబడ్డాయండి. ఇతర చట్టాల కింద నేరాలు ఉంటాయి. ఇతర చట్టాల కింద జరిగే నేరాలను ఆ చట్టంలో పేర్కొన్న కోర్టు లేదా
పేర్కొనకపోతే హైకోర్టు లేదా మొదటి షెడ్యూల్లో పేర్కొన్న కోర్టు విచారించాలి. మహిళలచే ప్రిఫరెన్షియల్ ట్రయల్స్ ఎలా ఉంటాయి అంటే, మహిళా న్యాయమూర్తులు ఏర్పాటు కొన్ని నేరాలు విచారణలో లింగ ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడాన్నే ఆ మహిళా న్యాయమూర్తులకి లక్ష్యంగా పెట్టి ఆ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం హైకోర్టులు మరియు సెషన్స్ న్యాయమూర్తుల శిక్షాధికారాలు వివరిస్తుంది. సెక్షన్ 22 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెషన్స్ న్యాయమూర్తులు విధించే ఎలాంటి శిక్షలు, ఎలాంటి అధికారాలు ఉన్నాయి, ఎలాంటి శిక్షలు వాళ్ళు విధించవచ్చు అనేది సెక్షన్ 22 అనేది వివరిస్తుంది. జీవిత ఖైదు లేదా మరణ శిక్షతో సహా చట్టం ద్వారా అధికారం పొందిన ఏ శిక్షనైనా హైకోర్టులు విధించవచ్చని, సెషన్స్ న్యాయమూర్తులు మరియు అదనపు సెషన్స్ న్యాయమూర్తులు ఏదైనా అధికారం కలిగిన శిక్షను కూడా విధించవచ్చని, కానీ మరణశిక్షకు హైకోర్టు నుండి ధృవీకరణ అవసరమని ఇది వివరిస్తుంది. అంటే సెషన్స్ న్యాయమూర్తులకు కూడా జీవిత ఖైదు, మరణశిక్ష వరకు వేసే అధికారాన్ని సెషన్స్ న్యాయమూర్తులు మరియు అదనపు సెషన్స్ న్యాయమూర్తులు కలిగి ఉంటారు. కానీ మరణశిక్ష కానీ సెషన్స్ న్యాయమూర్తి విధిస్తే అది కన్ఫర్మేషన్ కోసం హైకోర్టుకి పంపించి హైకోర్టుతో ఆమోదముద్ర పొందిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఈ సెక్షన్ 22 అనేది చెప్పడం జరుగుతుంది. హైకోర్టులో చట్టబద్ధంగా అనుమతించదగిన ఏ శిక్షనైనా విధించే అధికారం హైకోర్టులకు ఉందని ఉపవిభాగం 1 అంటే సబ్సెక్షన్ 1 పేర్కొంటుంది. ఇందులో మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి అత్యంత కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. సెషన్స్ న్యాయమూర్తులు సబ్సెక్షన్ 2 ప్రకారం సెషన్స్ జడ్జిలు మరియు అదనపు సెషన్స్ జడ్జిలు చట్టం ద్వారా అధికారం పొందిన ఏదైనా శిక్షను విధించే అధికారం కూడా కలిగి ఉంటారు. మరణశిక్షల నిర్ధారణ ఎలాగుంటుందంటే, ఒక కీలకమైన అంశం ఏమిటంటే, సెషన్స్ జడ్జి లేదా అదనపు సెషన్స్ జడ్జి విధించిన ఏదైనా మరణశిక్షను అమలు చేయడానికి ముందు హైకోర్టు నుండి ధృవీకరణ అవసరం. ఇందాక చెప్పినట్టే ఒక జీవిత ఖైదు వరకు సెషన్స్ జడ్జికి, అదనపు సెషన్స్ జడ్జికి కూడా డైరెక్ట్గా ఆ శిక్ష అమలు చేసేయవచ్చు. కానీ ఒక మరణశిక్షని సెషన్స్ జడ్జి కానీ అదనపు సెషన్స్ జడ్జి కానీ విధించాలి అంటే ఆ శిక్ష విధించిన తర్వాత ఆమోదం కోసం హైకోర్టు న్యాయమూర్తికి ఆ మొత్తం ప్రక్రియతో పాటు ఆ కేసు అంతా డీటెయిల్డ్గా ఏ కారణం వల్ల మరణశిక్షకి అది లోబడి ఉంది అనే వివరాలను అందిస్తూ హైకోర్టుకు పంపిస్తే హైకోర్టు న్యాయమూర్తి ఆమోదముద్రని చేస్తారు. అంటే ఈ ఓవరాల్గా సారాంశంలో ఏం చెప్పబడుతుందంటే, సెక్షన్ 22 అనేది నిర్దిష్ట న్యాయస్థానాల శిక్షాధికారాలను స్పష్టం చేస్తుంది మరియు మరణశిక్షలను నిర్ధారించడంలో హైకోర్టు పాత్ర ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది ఈ సెక్షన్ 22 అనేది హైలైట్ చేస్తుంది. సెక్షన్ 22కి ఈ పవర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 23 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏం చెప్తుంది అనేది తెలుసుకుందామండి. నేను చెప్పే ప్రతి అంశము కూడా మీకు రిటర్న్గా డిస్ప్లే అవుతుంది. అది కూడా ఒకసారి చూసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. సెక్షన్ 23 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏం చెప్తుందంటే, జడ్జెస్ మరియు శిక్షలు విధించడంలో అధికారాల గురించి వివరిస్తుంది. భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 23 వివిధ తరగతుల మెజిస్ట్రేట్ల శిక్షాధికారాలను వివరిస్తుంది. ప్రతి తరగతి మెజిస్ట్రేటు విధించగల గరిష్ట జైలు శిక్ష మరియు జరిమానాను ఇది నిర్దేశిస్తుంది. ప్రత్యేకంగా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేటు మరణశిక్ష, జీవిత ఖైదు లేదా 7 సంవత్సరాలకు మించిన జైలు శిక్షలు మినహాయించి చట్టం ద్వారా అధికారం పొందిన ఏదైనా శిక్షను విధించవచ్చు. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనే కోర్టు మరణశిక్ష, జీవిత ఖైదు లేదా 7 సంవత్సరాలకు మించిన జైలు శిక్షలు అవి మినహాయించి చట్టం ద్వారా
అధికారం పొందిన ఏ శిక్షనైనా వాళ్ళకి విధించే పవర్ని ఇచ్చింది. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేటు చట్టం ద్వారా అధికారం పొందిన ఏదైనా శిక్షను విధించవచ్చు. మరణశిక్ష, జీవిత ఖైదు లేదా 7 సంవత్సరాలకు మించిన జైలు శిక్ష తప్ప మిగిలిన అన్ని శిక్షల్ని విధించవచ్చు. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు నేర పరిధి యొక్క శిక్షలు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50,000 వరకు జరిమానాన్ని విధించే అధికారాన్ని కలిగి ఉంటాయి. లేదా 2 కూడా విధించవచ్చు. సమాజ సేవ కూడా విధించే అధికారాన్ని కలిగి ఉంటాయి. జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేటు. జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 లేదా సమాజ సేవ విధించే అధికారాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 24 ఏం చెప్తుందంటే, జరిమానా కట్టకపోతే అంటే జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్షని పొడిగించడాన్ని గురించి వివరిస్తుంది. అంటే ఒక వ్యక్తి మెజిస్ట్రేట్ విధించిన జరిమానా చెల్లించలేకపోతే లేకపోతే చెల్లించకపోయినా కోర్టు వారికి జైలు శిక్ష విధించవచ్చునని ఇది నిర్దేశిస్తుంది. కానీ ఈ జైలు శిక్ష వ్యవధి పరిమితి ఉంటుంది. అటువంటి జైలు శిక్ష ఇప్పటికే విధించబడిన ఏదైనా గణనీయమైన జైలు శిక్షకు అదనంగా, అనగా ఒక మెజిస్ట్రేట్ 1 సంవత్సరం జైలు శిక్ష విధించే అధికారం ఉన్నప్పుడు విధించిన జరిమానా చెల్లించలేకపోతే ఆ జైలు శిక్ష 1 సంవత్సరంలో 4వ వంతు అనగా 3 నెలలు మాత్రమే విధించే అధికారం ఉంటుంది. అంటే 1 సంవత్సరం జైలు శిక్షలో 3 నెలలు మాత్రమే పొడిగిస్తారు ఉన్న శిక్షకే. అంటే సంవత్సరం 3 నెలలు ఆ శిక్ష అవుతుంది. డిఫాల్ట్ జైలు శిక్ష అంటే కోర్టు ఒక వ్యక్తి జరిమానా చెల్లించమని ఆదేశించబడినప్పటికీ దానిని చెల్లించలేకపోతే లేదా చెల్లించకపోతే కోర్టు వారికి జైలు శిక్ష విధించవచ్చు. అంటే జైలు శిక్ష పొడిగించవచ్చు. విధించవచ్చు అంటే ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తుంటాడు, ఫైన్ కట్టలేదు కాబట్టి ఆ జైలు శిక్ష పొడిగించబడుతుంది. ఈ డిఫాల్ట్ జైలు శిక్ష వ్యవధిపై సెక్షన్ 24 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ గరిష్టంగా పరిమితిని నిర్దేశిస్తుంది. అనగా నిర్దిష్ట నేరానికి మెజిస్ట్రేటు జరిమానా కట్టని పరిస్థితిలో విధించే మెయిన్ జైలు శిక్షలో ఇది 4వ వంతు మించకూడదు అని చెప్తుంది. అదనపు జైలు శిక్ష ఎలా ఉంటుంది అంటే, జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్ష ఇప్పటికే విధించిన ఏదైనా గణనీయమైన జైలు శిక్షకు అదనంగా ఉంటుంది అని ఈ సెక్షన్ చెప్తుంది. తదుపరి సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 25 ఏం చెప్తుందంటే, ఒకే విచారణలో ఒక వ్యక్తి బహుళ నేరాలు అంటే అనేక నేరాలకి ఒకే వ్యక్తి పాల్పడినప్పుడు శిక్ష విధించే విధానాన్ని ఈ సెక్షన్ 25 అనేది వివరిస్తుంది. ఇది ప్రతి నేరానికి కోర్టు బహుళ శిక్షలను ఎలా విధించవచ్చో వివరిస్తుంది మరియు మొత్తం శిక్షపై పరిమితుల్ని నిర్దేశిస్తుంది. ప్రత్యేకంగా సెక్షన్ 25 ఇలా చెప్తోంది, ఒక వ్యక్తి ఒకే విచారణలో 2 లేదా అంతకంటే ఎక్కువ నేరాలకు పాల్పడినట్లు రుజువైతే కోర్టుకు అధికారం ఉంటే ప్రతి నేరానికి వారికి శిక్ష విధించవచ్చు అని చెప్తుంది. మొత్తం శిక్ష వ్యక్తిగత శిక్షలను నిర్ణయించేటప్పుడు కోర్టు నేరాల స్వభావాన్ని బట్టి మరియు ప్రతిదానికి సూచించిన శిక్షలను పరిగణలోకి తీసుకొనాలి. కోర్టు వరుసగా శిక్షలు విధించవచ్చు, కానీ పరిమితులుంటాయి. మొత్తం శిక్ష 20 సంవత్సరాలకి మించకూడదు మరియు మొత్తం శిక్ష కోర్టు విధించే అధికారం ఉన్న ఒకే నేరానికి 2 రెట్లు ఎక్కువ ఉండకూడదు. అపీల్ ప్రయోజనం కోసం కలిపిన అన్ని కేసులు ఒకే కేసుగా పరిగణించబడతాయి అని ఈ సెక్షన్ 25 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చెప్తుందండి. తర్వాత సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో సెక్షన్ 26 ఇది అధికారాలను ఎలా ఎంట్రస్ట్ చేయాలో వివరిస్తుంది. ప్రత్యేకంగా హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తులు లేదా అధికారులను వారి పేరు ద్వారా
లేదా వారి కార్యాలయం లేదా తరగతి అంటే క్లాస్ ఆధారంగా అధికారిక ఉత్తర్వుల ద్వారా ఎలా శక్తివంతం చేయవచ్చునో వివరిస్తుంది. నియమించబడిన వ్యక్తికి సమాచారం అందించిన తర్వాత ఈ ఉత్తర్వు అమలులోకి వస్తుంది. క్రమం ద్వారా సాధికారత ఎప్పుడు వస్తుందంటే వ్యక్తులకు లేదా అధికారులకు అధికారం ఇవ్వడానికి హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేస్తుంది. ఆ ఉత్తర్వు జారీ చేసిన డేట్ నుంచి అది అధికారంలోకి వస్తుందన్నమాట. పేరు లేదా కార్యాలయం ద్వారా ఎలాగ ఈ సాధికారత నిర్దిష్ట వ్యక్తులకి అందజేయబడుతుంది అనేది. పేరు లేదా కార్యాలయం ద్వారా ఈ సాధికారత నిర్దిష్ట వ్యక్తుల పేరు మీద లేదా పేరు ద్వారా లేదా వారి అధికారిక స్థానం లేదా అధికారుల తరగతి ఆధారంగా నిర్దేశించబడుతుంది. అమలులోకి వచ్చిన తేదీ నుండి ఈ ఉత్తర్వు అధికారం పొందిన వ్యక్తికి తెలియజేయబడిన తేదీ నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 26 అనేది చట్టపరమైన వ్యవస్థలో వివిధ వ్యక్తుల మరియు సంస్థలకు బిఎన్ఎస్ఎస్ ఎలా అధికారాన్ని మంజూరు చేస్తుందో ఒక ఫ్రేమ్వర్క్ని అందిస్తుంది. తరువాతి సెక్షన్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ యాక్ట్లోని సెక్షన్ 27 ఏం చెప్తుంది అంటే ఈ చట్టం కింద నియమించబడిన అధికారులకు అధికారాల కొనసాగింపు గురించి వివరిస్తుంది. ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట స్థానిక ప్రాంతానికి ఈ బిఎన్ఎస్ఎస్ కింద అధికారాలు పొందిన అధికారిని అదే రాష్ట్రంలో మరొక స్థానిక ప్రాంతంలో ఇలాంటి లేదా ఉన్నత స్థానానికి బదిలీ చేయడం లేదా పదోన్నతి కల్పించడం గురించి ఇది చర్చిస్తుంది. చట్టపరమైన వనరుల ప్రకారం సంబంధిత అధికారం హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం వేరే విధంగా నిర్దేశిస్తే తప్ప, అంటే ఏదైనా స్పెషల్ పవర్స్ ఇస్తే తప్ప ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యారో అక్కడికి ఆ అధికారి అవే అధికారాలని అమలు చేస్తూ ఉంటాడు. అదే స్పెషల్గా ఏవైనా పవర్స్ ఇస్తే ఆ పవర్స్ ఇవి కలిపి ఆ అధికారి ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఆ అధికారి కొత్త స్థానంలో ఆ అధికారాలను అనగా ఏ పవర్స్ అయితే ఉన్నాయో అవే కంటిన్యూ చేయడం లేదా ఎన్హాన్స్ చేయడం ద్వారా కొనసాగిస్తారని ఈ విభాగం అంటే సెక్షన్ 27 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ స్పష్టం చేస్తుంది. తర్వాత సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో సెక్షన్ 28 ఏం చెప్పబడుతుందంటే ఎవరికైతే స్పెషల్ అధికారాలు ఇచ్చి ఒక పర్టికులర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయబడతారో వాళ్ళకి ఇచ్చిన అధికారాలని తిరిగి ఇచ్చిన సుప్రీం అధికారే ఉపసంహరించుకోవడం గురించి ఎలాగ డ్రాప్ అవ్వాలో అది ఈ సెక్షన్ వివరిస్తుందండి. ప్రత్యేకంగా హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం కింద ఏ వ్యక్తికి లేదా అధీన అధికారికి ఇవ్వబడిన అధికారాలను ఉపసంహరించుకోవచ్చని ఇది వివరిస్తుంది. అదనంగా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా ఇవ్వబడిన అధికారాలను మొదట వాటిని ఎవరైతే మంజూరు చేశారో ఆ సంబంధిత మెజిస్ట్రేటు లేదా ఆ గవర్నమెంటు ఉపసంహరించుకుంటుంది. అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయండి అలా ఉపసంహరించుకోవడానికి. ఆ కారణాలు ఏంటంటే సెక్షన్ 28 ప్రకారం అధికారులు గతంలో బిఎన్ఎస్ఎస్ కింద అప్పగించిన అధికారాలను రద్దు చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల కావచ్చు. ఉదాహరణకు వ్యక్తి ఇకపై ఆ అధికారాన్ని కలిగి ఉండడానికి అర్హత లేకపోవచ్చు. అంటే ఏ అధికారికైతే స్పెషల్ పవర్స్ ఇచ్చి ఒక పర్టికులర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ పర్టికులర్ వర్క్ని చేయమని చెప్పి ఆదేశించిందో ఆ పనిలోని నాణ్యత లేకపోయినా ఆ సుపీరియర్ అధికారికి ఏదైనా అనుమానం వచ్చినా లేకపోతే ఈ వ్యక్తికి అర్హతని కోల్పోయినా ఆ అధికారాన్ని ఉపసంహరించుకోవచ్చు అని చెప్పి సెక్షన్ 28 అనేది చెప్తుంది.
సెక్షన్ 28 బిఎన్ఎస్ఎస్ యాక్ట్. అధికారి దుర్వినియోగం చేయడం లేదా పరిస్థితుల్లో మార్పు కానూన్ జీపీటీ ప్రకారం హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం వంటి ఉన్నత అధికారాలను ఉపసంహరించుకునే విచక్షణను కలిగి ఉంటారు. మరియు వ్యక్తులు చర్య అన్యాయమని భావిస్తే చట్టపరమైన మార్గాల ద్వారా అటువంటి ఉపసంహరణను సవాల్ కూడా చేయవచ్చు. భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో సెక్షన్ 29 న్యాయమూర్తులు మరియు మెజిస్ట్రేట్ల అధికారాలను వారి వారసులు అనగా సబార్డినేట్స్ కానీ ఈక్వల్ స్టేటస్ ఉన్న అధికారులు కానీ వినియోగించడం గురించి చెప్తుందండి, వివరిస్తుంది ఈ సెక్షన్ 29 అనేది. ముఖ్యంగా ఒక న్యాయమూర్తి లేదా మెజిస్ట్రేట్ భర్తీ చేయబడితే వారి వారసుడు అంటే సక్సెసర్ వారి విధులను కొనసాగించవచ్చు మరియు వారు అసలు కార్యాలయ యజమానిలాగా తమ అధికారాలను ఈ సెక్షన్ ప్రకారం వినియోగించవచ్చు అని చెప్తుంది. వారసుడు లేదా సక్సెసర్, వారసుడు అని అనొచ్చు, సక్సెసర్ అని అనొచ్చు, ఎవరు అనే దానిపై ఏదైనా సందేహం ఉంటే సెషన్స్ జడ్జి అంటే న్యాయమూర్తికి లేదా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ వ్రాతపూర్వకంగా రిటర్న్గా ఉత్తర్వు ద్వారా ఆ సక్సెసర్కి నిర్ణయిస్తారు. ఈ అధికారాల కొనసాగింపు ఎలా ఉంటుందంటే ప్రిసైడింగ్ జడ్జి లేదా మెజిస్ట్రేట్ మార్పు కారణంగా న్యాయపరమైన చర్యలు మరియు న్యాయపరమైన అధికారాల అమలుకు అంతరాయం కలగకుండా సెక్షన్ 29 నిర్ధారిస్తుంది. ఈ సక్సెసర్ లేదా వారసుడు హోదా ఒక న్యాయమూర్తి లేదా మెజిస్ట్రేట్ స్థానంలోకి వచ్చినప్పుడు కొత్త పదవి హోల్డర్స్ స్వయంచాలకంగా మునుపటి పదవి యొక్క అధికారాలన్నింటినీ కూడా ఈయన వారసత్వంగా పొందుతాడు. ఈ అనిశ్చిత పరిష్కారం ఎలా ఉంటుందంటే వారసుడు ఎవరు అనే దానిపై అస్పష్టత ఉంటే, అంటే ఎవరు అనేది తెలియకపోతే నిర్దిష్ట అధికారులకు వారసుడిని స్పష్టం చేయడానికి మరియు నియమించడానికి ఈ సెక్షను అనుమతిస్తుంది. ఈ సెక్షన్ 29 ఓవరాల్గా ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి కానీ లేదంటే ట్రైనింగ్ మీద కానీ లేదంటే లాంగ్ లీవ్ పెట్టి కానీ వెళితే ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లోని ఆ అధికారంలోకి వేరొకరిని స్వయంచాలకంగా నియమించే అధికారాన్ని ఈ సెక్షన్ 29 అనేది సుపీరియర్ కోర్ట్స్కి ఇస్తుంది. వచ్చిన కొత్త అధికారి మునుపటి అధికారికున్న అన్ని రకాల హక్కులని అన్ని రకాల అధికారాలని కలిగి ఉంటాడు అని ఈ సెక్షన్ 29 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం చెప్తుంది. తరువాతి అంశం భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 30 to 40 వరకు ప్రధానంగా ఏం డీల్ చేస్తుంది అంటే ఉన్నత పోలీసు అధికారాలు మరియు మెజిస్ట్రేట్లు మరియు పోలీసులకు సహాయం చేయడంలో ప్రజల తాలూకా పాత్ర, అరెస్టులకు సంబంధించిన నిబంధనలు మరియు అరెస్టులు చేసే అధికారుల విధులతో సహా వ్యవహరిస్తాయి అని చెప్పి సెక్షన్ 35 to 40 చెప్తుంది. సెక్షన్ 30 to 40 చెప్తుంది. తరువాతి సెక్షను భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ యాక్ట్లోని సెక్షన్ 30 గురించి చెప్తున్నా. సెక్షన్ 30 ఏం చెప్తుందంటే ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల అధికారాల గురించి వివరిస్తుంది. పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి కంటే ఉన్నత స్థాయి అధికారులు స్టేషన్ పరిధిలో కాకుండా వారికి కేటాయించిన ప్రాంతం అంతటా స్టేషన్ అధికారి వలె అదే అధికారాలను ఉపయోగించవచ్చని ఇది నిర్దేశిస్తుంది. ఇక్కడ మరింత వివరంగా చెప్పాలంటే ఉన్నత అధికారుల అధికారం గురించి ఈ విభాగం తప్పనిసరిగా సీనియర్ పోలీస్ అధికారులు, ఉదాహరణకు
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు వారి నియమించబడిన ప్రాంతంలో ఒక నిర్దిష్ట పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్ అధికారికి సమానమైన అధికారంతో వ్యవహరించడాన్ని అనుమతిస్తుంది. పోలీస్ స్టేషన్ యొక్క భౌగోళిక ప్రాంతానికి సాధారణంగా పరిమితమైన అధికారాలు కలిగిన పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జి అధికారిలా కాకుండా ఉన్నతాధికారులు తమకు కేటాయించిన ప్రాంతం అంతటా తమ అధికారాలను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకి, ఒక ఉన్నతాధికారి తమ ప్రాంతంలో ఒక కేసు కోసం సంబంధించిన సోదాలు నిర్వహించాల్సి వస్తే లేదా అరెస్టు చేయాల్సి వస్తే అది కేసు ప్రారంభమైన పోలీస్ స్టేషన్ యొక్క తక్షణ అధికార పరిధి కాకపోయినా దానికి వెలుపలగా ఉన్న వారు అక్కడ వారి అధికారాలను ఉపయోగించవచ్చు. దీనికి ఇలా చేయడానికి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఈ సెక్షను పోలీసు కార్యకలాపాలను సమర్థవంతంగా మరియు ప్రయోజనం చేకూరేలా చేయాలనే సమర్థవంతంగా నిర్వహించబడగలదని నిర్ధారిస్తుంది. ప్రత్యేకించి బహుళ పోలీస్ స్టేషన్ అధికార పరిధిలో విస్తరించి ఉండే లేదా ఉన్నత స్థాయి అధికారి ప్రమేయంకి అవసరమయ్యే సందర్భాలలో ఈ సెక్షన్ తాలూకా ఉపయోగం ఉంటుంది అని సెక్షన్ 30 ఆఫ్ BNSS యాక్ట్ వివరిస్తుంది. BNSS యాక్ట్లో తర్వాత సెక్షన్ 31. ఈ 31 సెక్షన్ ప్రకారం న్యాయాధికారులు మరియు పోలీసు అధికారులకు సహాయం చేయడం ప్రజల విధి అని వివరిస్తుంది. అరెస్టుల సమయంలో తప్పించుకోవడాన్ని నిరోధించడం, అంటే ఒక నిందితుడు అరెస్టు చేద్దాం అనుకుంటున్న సమయంలో తప్పించుకోవడాన్ని నిరోధించడం, శాంతి భద్రతల ఉల్లంఘన సమయంలోనే అణచివేయడానికి లేదా ప్రజా ఆస్తులను గాయం నుండి ప్రజా ఆస్తులలో నష్టం కలగకుండా రక్షించడం వంటి నిర్దిష్ట పరిస్థితుల్లో సహేతుకంగా అభ్యర్థించినప్పుడు ప్రతి వ్యక్తి మెజిస్ట్రేట్ లేదా పోలీసు అధికారికి సహాయం చేయడానికి బాధ్యత వహిస్తారని ఇది నిర్దేశిస్తుంది. అలా బాధ్యత వహించినప్పుడు ఆ వ్యక్తి చేసే పనుల వలన ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగితే అది ఆ సంఘటన నుంచి ఆ వ్యక్తి రక్షింపబడతాడు. ముఖ్యంగా సెక్షన్ 31 చట్ట అమలు సంస్థలు మరియు న్యాయ అధికారులను సంప్రదించి సహకరించాల్సిన బాధ్యతను ప్రజలకు వివరిస్తుంది. ఈ కింది సందర్భాల్లో ప్రజల సహాయం తప్పనిసరి బాధ్యత. పౌరులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ద్వారా సంఘానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక చర్య జరిగితే వాళ్ళు అరికట్టడానికి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేయాలని అధికారికంగా ఈ సెక్షన్ ద్వారా చెప్పబడుతుంది. అంటే ఒక నిందితుల్ని లేదా నేరస్తుల్ని అరెస్ట్ చేసే సమయంలో సహాయం చేయాలి, ఇది పౌర బాధ్యత అని ఈ సెక్షన్ చెప్తుంది. ఎవరైనా అరెస్ట్ చేయడంలో మెజిస్ట్రేట్ లేదా పోలీస్ అధికారికి సహాయం అవసరమైతే పౌరులు సహాయం చేయాలి. తప్పించుకోవడానికి ఇది ఒక వ్యక్తి లేదంటే ఒక నిందితుడు, ఒక క్రిమినల్ తప్పించుకోవడాన్ని ఈ సహాయం నివారిస్తుంది. ఒక వ్యక్తి చట్టబద్ధమైన కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారు తప్పించుకోకుండా ఉండడానికి ప్రజలు సహాయం చేయాలి అని ఈ సెక్షన్ చెప్తుంది. శాంతి ఉల్లంఘన, అణచివేత, ప్రజాశాంతిని కాపాడడంలో మరియు ఏదైనా భంగం లేదా శాంతి ఉల్లంఘనను నిరోధించడంలో లేదా ఆపడంలో సహాయం చేయడానికి వ్యక్తులకు లేదా పౌరులకు లేదా ప్రజలకు బాధ్యత వహించాలి అని ఈ సెక్షన్ చెప్తుంది. ప్రజా ఆస్తుల రక్షణ నిమిత్తంలో కూడా పోలీసులు అధికారులు చేసే ప్రయత్నంలో ప్రజల తాలూకా అవసరం ఉంటే, ప్రజల తాలూకా సహాయం అవసరమైతే తప్పనిసరిగా
చేయడాన్ని ఈ సెక్షను అది తప్పు కాదు అని వివరిస్తుంది. తరువాతి సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్లోని 32 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 32 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసు అధికారి కాకుండా వేరే వ్యక్తి నిందితునిపై ఉన్న అరెస్టు వారెంట్ను అమలు చేయడంలో సహాయం గురించి వ్యవహరిస్తుంది. ప్రత్యేకంగా వారెంట్ ఎవరికి పంపబడిందో ఆ వ్యక్తి సమీపంలో ఉండి దాని అమలు చేయడంలో ఇతర వ్యక్తులు అనగా చుట్టుపక్కల వాళ్ళకి నిందితుని అరెస్టు చేయడానికి వారెంట్ను అమలు చేయడంలో సహాయం చేయడానికి ఈ సెక్షన్ 32 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనుమతిస్తుంది. అనగా వారెంట్లను అమలు చేస్తున్న పోలీసు అధికారులు కానివారు అంటే ఈ సెక్షన్ ప్రకారం ఎవరినైనా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసు వారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలిసినప్పుడు ఆ విషయంలో పోలీసు వారికి అధికారులకి సామాన్య ప్రజలు పౌరులు సహాయం చేసే విధానం గురించి ఈ సెక్షన్ 32 అనేది చెప్తుంది. ఈ సెక్షన్ 32 పోలీసు అధికారికి కానీ వ్యక్తికి వారెంట్ చేయబడిన పరిస్థితులను కూడా సూచిస్తుంది. అంటే ఆ వ్యక్తి పోలీసు అధికారి కాకపోయినా వారెంట్ జారీ చేయబడిన పరిస్థితుల గురించి సూచిస్తుంది. నిర్దిష్ట పరిస్థితుల్లో ఇతర వ్యక్తుల వారెంట్ను అమలు చేయడంలో సహాయపడతారని ఇది స్పష్టం చేస్తుంది. కానీ ఇందులో కీలకమైన షరతు ఏమిటంటే వారెంట్ ఎవరికి పంపబడిందో ఆ వ్యక్తి తప్పనిసరిగా హాజరు కావాలి మరియు వారెంట్ అమలులో చురుకుగా పాల్గొనాలి. ఉదాహరణకి ఒక రెవెన్యూ అధికారి ఆస్తి స్వాధీనం చేసుకునేందుకు వారెంటును అమలు చేస్తున్నప్పుడు వారు ప్రతిఘటనలను ఎదుర్కొంటే ఇతరులు వారెంట్ అమలును చేయడంలో వారికి చట్టబద్ధంగా సహాయం చేయవచ్చు. అంటే ఒక రెవెన్యూ అధికారి గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది, దానిని స్వాధీనం చేసుకునే నిమిత్తం కోర్టు ఆర్డర్తో సహా వెళ్ళినా సరే అక్కడ ఎవరైతే నిందితులు అనేవాళ్ళు ఉన్నారో గ్రాబర్స్ కానీ ల్యాండ్ గ్రాబర్స్ అవ్వచ్చు, ఆ కేసులో నిందితులు అవ్వచ్చు, వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిఘటిస్తే ఆ ప్రతిఘటనని రెవెన్యూ ఆఫీసర్కి ఎదుర్కొనడంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలు పౌరులు సహాయం చేయవచ్చు అని చెప్పి ఈ సెక్షన్ 32 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చెప్తుంది, స్పష్టం చేసింది. తర్వాతి సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 33. ఈ సెక్షన్ 33 ప్రకారం కొన్ని నేరాలను అరికట్టడంలో ప్రజల విధి గురించి చెప్తుంది. ప్రత్యేకంగా నిర్దిష్ట నేరాలకు సంబంధించి లేదా నేరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలిసిన ఎవరైనా సమీపంలో మెజిస్ట్రేట్ లేదా పోలీస్ అధికారికి తెలియజేయాలని నిర్దేశిస్తుంది. ఈ సెక్షన్ 33 అన్నది ఎవరైనా ఒక వ్యక్తికి కానీ పౌరులు వ్యక్తులు ప్రజలు ఎవరికైనా ఒక నేరం చేసిన వ్యక్తి ఒక చోట ఉన్నాడని తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ని మెజిస్ట్రేట్కి కానీ పోలీస్ అధికారికి కానీ తెలియజేయాలని ఈ సెక్షన్ 33 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చెప్తుంది అనే కన్నా అధికారికి తెలియజేయాలని ఉన్న ఈ సెక్షన్ ఏదైతే ఉందో తీవ్రమైన నేరాలు వెంటనే నివేదించబడి దర్యాప్తు చేయబడతాయని నిర్ధారించడం ఈ విభాగం యొక్క లక్ష్యం. ఇక్కడ మరింత వివరంగా చెప్పాలంటే కొన్ని నేరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా ప్రణాళికాబద్ధమైన నేరం గురించి తెలిసిన వెంటనే ఆ తెలిసిన వ్యక్తులు చట్టబద్ధంగా వాటిని అధికారులకు నివేదించాలి. ఈ విభాగం నిర్దిష్ట నేరాల కిందకు వచ్చే నేరాలను జాబితా చేస్తుంది. వాటిలో ప్రజా ప్రశాంతత, ప్రజా సేవకులు, ప్రజాక్రమం, ఆహారం మరియు పానీయాల కల్తీ, మానవ జీవితం మరియు శరీరానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు మరియు వ్యక్తికి వ్యతిరేకంగా జరిగే కొన్ని నేరాలు ఉన్నాయి. ఈ నేరాలను వ్యక్తులు వెంటనే మరియు ఆలస్యం చేయకుండా నివేదించాలని ఈ సెక్షన్ చెప్తుంది. ఒక నేరం గురించి తెలిసిన ఎవరైనా దానిని నివేదించకపోతే
వారు అలా చేయకపోవడానికి రీజనబుల్ కారణం కూడా ఉండాలని నిరూపించే భారాన్ని వారే భరిస్తారు. ఎందుకంటే ఒక నిందితుడిని దాచడం కూడా నేరమే. అదే ఆ నిందితుడు ఎక్కడున్నాడో చెప్తే ప్రజల తాలూకా చుట్టుపక్కల ప్రశాంతతకి భంగం కలగకుండా అధికారులు వెంటనే చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెక్షను ఈ విధంగా నిర్దేశించింది. సెక్షన్ 34 ఆఫ్ BNSS యాక్ట్ గ్రామ అధికారులు మరియు నివాసితులు నిర్దిష్ట విషయాలను అధికారులు మరియు పోలీసుల దృష్టిలోకి తేవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది అని వివరిస్తుంది. వాళ్ళ విధి ఇది అని చెప్పి వివరిస్తుంది. అంటే ఆ గ్రామంలో అధికారులు, ఆ నివాసితులు అక్కడ ఎవరైనా ఒక నేరస్తుడు దాక్కుని ఉన్నాడు ఆ గ్రామంలో అని తెలిస్తే ఆ విషయాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ లేదా దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్కి కానీ దృష్టిలోకి తీసుకొచ్చి వివరాలు అందించాలి అని చెప్పి ఈ సెక్షన్ 34 ఆఫ్ BNSS యాక్ట్ చెప్తుంది. ప్రత్యేకంగా ఒక గ్రామంలో నివసించే లేదా దానితో ఆ గ్రామంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ క్రింది వాటి గురించి వెంటనే సమీపంలో మెజిస్ట్రేట్కి కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఎవరైనా పోలీస్ అధికారికి కానీ తెలియజేయాలి అని నిర్దేశిస్తుంది. అవి ఏంటంటే అపఖ్యాతి పాలైన రిసీవర్లు లేదా దొంగలించబడిన ఆస్తి విక్రేతల ఉనికి లేదా దొంగలు లేకపోతే తప్పించుకున్న దోషులు లేదా ప్రకటిత నేరస్తుల ఉనికి లేదా వాళ్ళ యొక్క కదలిక. అంటే ఒక దొంగ ఆ గ్రామంలో ఎవరైనా ఒక దొంగ దాక్కున్నాడు అనుకోండి, లేదంటే ఒక నేరస్తుడు దొంగతనం కానీ మర్డర్ కానీ అది ఏదైనా నేరం కిందకు వచ్చేది. ఏదన్నా ఒక నేరస్తుడు దాక్కున్నాడని తెలిస్తే ఆ గ్రామంలోని గ్రామస్తుల, గ్రామ అధికారుల లేదంటే ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తుల తాలూకా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ నిందితుడు గురికి సంబంధించి ఆ నేరస్తుడికి సంబంధించి ఆ ఉనికిని వాడి తాలూకా వివరాలని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషను, పోలీస్ అధికారికి కానీ లేదంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్కి కానీ వెంటనే ఇన్ఫర్మేషన్ అందించడం విధి అని ఈ సెక్షన్ 34 ఆఫ్ BNSS యాక్ట్ చెప్తుంది. సెక్షన్ 35 ఆఫ్ BNSS యాక్ట్ ఏం చెప్తుందంటే పోలీసులు గుర్తించదగిన నేరాలకు వారెంట్ లేకుండా వ్యక్తులను అరెస్టు చేయగల పరిస్థితులను వివరిస్తుంది. ఒక పోలీసు అధికారి వారి సమక్షంలోనే గుర్తించదగిన నేరము చేసిన వ్యక్తిని అరెస్టు చేయగల పరిస్థితులను లేదా అటువంటి నేరం యొక్క విశ్వసనీయ సమాచారము, నిజమైన ఫిర్యాదు లేదా అనుమానం ఉన్నప్పుడు వారిని అరెస్టు చేయగల పరిస్థితులను ఇది వివరిస్తుంది. ముఖ్యంగా గుర్తించదగిన నేరాలకు అరెస్టుకు వారెంట్ ఎప్పుడు అవసరమో కూడా ఇది పేర్కొంటుంది. గుర్తించదగిన నేరాలకు వారెంట్ లేకుండా అరెస్టు చేయడాన్ని సెక్షన్ 35 సబ్సెక్షన్ 1 ప్రకారం పోలీసు అధికారులు తమ సమక్షంలో గుర్తించదగిన నేరం జరిగితే లేదా అటువంటి నేరానికి సంబంధించి సహేతుకమైన అనుమానం, విశ్వసనీయ సమాచారం లేదా సహేతుకమైన ఫిర్యాదు ఉంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. సెక్షన్ 35 సబ్సెక్షన్ 2 ప్రకారం గుర్తించలేని నేరాలకు అరెస్ట్ వారెంట్ లేదా మెజిస్ట్రేట్ ఆదేశం అవసరం. కొన్ని నేరాలకు అరెస్టుకు ముందు నోటీసు ఇవ్వాలని సెక్షన్ 35 సబ్సెక్షన్ 3 ప్రకారం నేరానికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించదగిన కేసుల్లో నిందితులను అరెస్టు చేసే ముందు పోలీసుల నోటీసు జారీ చేయాలి మరియు దర్యాప్తు కోసం వెంటనే అరెస్టు అవసరం లేదని పోలీసులు విశ్వసిస్తారు. నోటీసును పాటించాల్సిన బాధ్యత నోటీసులు జారీ చేసిన వ్యక్తి యొక్క ప్రాముఖ్యత సెక్షన్ 35 సబ్సెక్షన్ 4 ఖచ్చితంగా చెప్తుంది. అరెస్టు ఇప్పటికీ అనుమతించబడినప్పుడు సెక్షన్ 35 సబ్సెక్షన్ 5 ప్రకారం నోటీసు జారీ చేసిన
తర్వాత కూడా అరెస్టు అవసరమని నమ్మడానికి గల కారణాలను నమోదు చేసినట్లయితే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. బలహీనమైన లేదా వృద్ధులకు ఇది మినహాయింపు ఉంటుంది. వాళ్ళని అరెస్టు చేయాలంటే పై అధికారుల పర్మిషన్ అత్యవసరమని ఈ సెక్షన్ పేర్కొంటుంది. తరువాతి అంశము సెక్షన్ 36 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్. సెక్షన్ 36 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే అరెస్టు చేసే విధానము మరియు అరెస్టు చేసే పోలీసు అధికారి యొక్క విధులను వివరిస్తుంది. ఈ సెక్షన్ 36 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అరెస్టు చేయబడిన వ్యక్తి యొక్క హక్కులను కూడా కాపాడుతూ ఏకపక్ష మరియు చట్టవిరుద్ధమైన అరెస్టులను నిరోధించడం లక్ష్యంగా పేర్కొంటుంది. అరెస్టు చేసేటప్పుడు చట్ట అమలు అధికారులకు నిర్దిష్ట అవసరాలను ఇది వివరిస్తుంది. సెక్షన్ 36 ప్రకారం నిందితుల అరెస్టు చేయడానికి పోలీసులు ఇవి తప్పనిసరిగా ధరించాలి. అరెస్టు సమయంలో సులభంగా గుర్తించడానికి వీలుగా పోలీసు అధికారులు తాము పోలీసు అధికారులమేనని నమ్మతగిన విధంగా నేమ్ ప్లేట్స్ వంటి స్పష్టమైన మరియు కనిపించే గుర్తింపు కార్డు, యూనిఫాము అనేది మ్యాండేటరీ. అరెస్టు మెమోరాండము అనేది తప్పనిసరిగా ఉండాలి. అరెస్టుకు సంబంధించి మెమోరాండం అంటే ఒక లిఖితపూర్వక స్టేట్మెంట్ను తయారు చేయాలి. దానిని కనీసం ఒక సాక్షి లేదా స్థానిక గౌరవనీయ సభ్యుడు ధృవీకరించాలి మరియు అరెస్టు చేయబడిన వ్యక్తి ప్రతి సంతకం చేయాలి. ఇతరులకు తెలియజేసే హక్కు కూడా ఈ సెక్షన్ 35 వివరిస్తుంది. అంటే ఒక వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, కుటుంబ పెద్దకు కానీ లేదా పేరున్న మరొక వ్యక్తికి కానీ ఆ అరెస్టు గురించి తెలియజేయడాన్ని, వారికి ఉన్న హక్కు గురించి తెలియజేయాలి. ముఖ్యంగా అరెస్టు సమయంలో సరైన గుర్తింపు, డాక్యుమెంటేషను మరియు అరెస్టు చేయబడిన వ్యక్తికి హక్కుల నోటిఫికేషన్ తప్పనిసరిగా చేయడం ద్వారా జవాబుదారీతనం, ట్రాన్స్పరెన్సీ అనేది ఈ సెక్షన్ ద్వారా స్పష్టమవుతాయి. తర్వాతి అంశము బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో సెక్షన్ 37 ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాం. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 37 ప్రకారం పోలీస్ కంట్రోల్ రూముల ఏర్పాటు మరియు అరెస్టుల గురించిన సమాచారం నిర్వహించడానికి మరియు ప్రదర్శించడానికి బాధ్యత వహించే పోలీసు అధికారుల నియామకంతో వ్యవహరిస్తుంది. అంటే ఈ సెక్షన్ 37 అనేది పోలీస్ కంట్రోల్ రూమ్ను ఎలా ఏర్పాటు చేయాలి మరియు అరెస్టుల గురించి సమాచారం నిర్వహించడానికి ఏ విధంగా అది రికార్డు పరంగా ప్రొసీడ్ అవ్వాలి, అలాగే పోలీసు అధికారుల నియామకం ఎలా ఉండాలి అనేది చెప్తుంది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పోలీస్ కంట్రోల్ రూమ్ల ఏర్పాటు చేయాలని మరియు ప్రతి పోలీస్ స్టేషను మరియు జిల్లాలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హోదా కంటే తక్కువ కాని అధికారిని నియమించాలని ఇది ఈ సెక్షను ఆదేశిస్తుంది. అరెస్టు చేయబడిన వ్యక్తుల పేర్లు, చిరునామాలు మరియు నేరం యొక్క స్వభావంతో సహా, నేరం యొక్క స్వభావం అంటే నేరస్తుడు చేసిన నేరం ఏంటి అనే నేరం యొక్క నేచర్, ఆ స్వభావం ఏంటి అనే సమాచారంతో సహా పారదర్శకంగా డిజిటల్ మోడ్లో ఉపయోగించి రికార్డింగ్ చేయడానికి మరియు ప్రదర్శించడానికి ఈ అధికారి బాధ్యత వహిస్తాడు. సెక్షన్ 37 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీస్ కంట్రోల్ రూమ్ యొక్క అధికారి వీటన్నిటికీ బాధ్యత వహిస్తాడు అని చెప్పి సెక్షన్ 37 స్పష్టం చేస్తుంది. తరువాత సెక్షన్ 38 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్. సెక్షన్ 38 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అరెస్టు చేయబడిన వ్యక్తి విచారణ సమయంలో తనకు నచ్చిన న్యాయవాదిని కలిసే హక్కుని గురించి వివరిస్తుంది. అంటే ప్రతి పౌరునికి, ప్రతి వ్యక్తికి కూడా నేరం చేశాడని అరెస్ట్ అయినంత మాత్రాన అతడు నేరం చేసినట్టు కాదు. కొంతమంది నేరం చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉంటారు.
అరెస్టు అన్నది పోలీస్ అధికారికి అనుమానం వస్తే అరెస్టు చేస్తారు. అనుమానం వచ్చి అరెస్టు చేసినప్పుడు ఆ నేరానికి సంబంధించి కోర్టులో విచారణ ప్రక్రియ, బెయిల్ ఇవన్నీ చేసుకోవడానికి ఒక న్యాయవాది అవసరం అనేది ఆ వ్యక్తికి ఉంటుంది. అలాంటప్పుడు ఈ సెక్షన్ 38 అనేది ఆ హక్కుని ప్రతి పౌరునికి, ప్రతి వ్యక్తికి కూడా న్యాయవాదిని కలిసే హక్కుని వివరిస్తుంది. దీని అర్థం ఎవరైనా అరెస్టు చేయబడి పోలీసులు విచారించినప్పుడు వారికి న్యాయవాదిని కూడా సంప్రదించే హక్కు ఉంటుంది. కానీ ఆ సమావేశం విచారణ సమయంలో మాత్రమే పరిమితం కావచ్చు మరియు చట్టపరమైన వనరుల ప్రకారం మొత్తం విచారణ ప్రక్రియ అంతా కాదు. కానీ బెయిల్ పెట్టుకునేటప్పుడు బెయిల్ నిమిత్తం ఎఫ్ఐఆర్ ఏం రాశారు, ఎఫ్ఐఆర్లో ఏం సెక్షన్స్ ఉన్నాయి అనేది న్యాయవాదికి తెలుసుకునే హక్కు ఉంటుంది. దాని ప్రకారం న్యాయవాది ఆ అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ పెట్టి తర్వాత విచారణ ప్రక్రియలో ఆ వ్యక్తికి న్యాయ ప్రకారం చేసే న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందిస్తాడు. తర్వాత సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో సెక్షన్ 39 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం పేరు మరియు నివాసము ఇవ్వడానికి నిరాకరించినందుకు అరెస్టు చేయవచ్చు అని చెప్తుంది. ఎవరైనా ఒక పోలీస్ అధికారి అతడు నేరస్తుడు, ఒక వ్యక్తి నేరస్తుడు అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు మరియు వివరాలు అడిగితే ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వడానికి నిరాకరిస్తే అతన్ని అరెస్టు చేయవచ్చు అని ఈ సెక్షన్ 39 అనేది చెప్తుంది. ఇది ఒక పోలీసు అధికారి తన సమక్షంలో గుర్తించలేని నేరం చేసి వారి పేరు మరియు చిరునామాను అందించడానికి నిరాకరించిన లేదా తప్పుడు సమాచారాన్ని అందించిన ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి అనుమతిస్తుంది. ఒక వ్యక్తి పోలీసు అధికారి సమక్షంలో గుర్తించలేని నేరము పోలీసుల మెజిస్ట్రేట్ ఆదేశం లేకుండా అరెస్టు చేయలేని తక్కువ తీవ్రమైన నేరం అయి ఉండాలది చేసినప్పుడు ఆపై వారి పేరు, నివాసము ఇవ్వడానికి నిరాకరిస్తే లేదా తప్పుడు సమాచారం ఇస్తే వారిని అరెస్టు చేయవచ్చు. ఈ అరెస్టు యొక్క ఏకైక ఉద్దేశము ఆ వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపును నిర్ధారించడం. వారి నిజమైన పేరు మరియు నివాసము నిర్ధారించబడిన తర్వాత ఆ వ్యక్తిని విడుదల చేస్తారు మరియు అవసరమైతే మెజిస్ట్రేట్ ముందు హాజరు కావడానికి వారు షూరిటీతో సహా లేదా లేకుండా అయినా బాండును అమలు చేస్తారు. 24 గంటలలోపు వ్యక్తి గుర్తింపు నిర్ధారించబడకపోతే లేదా వారు బాండును అమలు చేయడంలో లేదా పూచీకత్తులను సమర్పించడంలో విఫలమైతే వారిని సమీపంలో మెజిస్ట్రేటుకు పంపుతారు. సెక్షన్ 40 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఒక ప్రైవేటు వ్యక్తి యొక్క అరెస్టు మరియు అటువంటి అరెస్టు తర్వాత విధానాన్ని వివరిస్తుంది. ప్రత్యేకంగా ఒక ప్రైవేటు వ్యక్తి మరొక వ్యక్తిని అరెస్టు చేయగల పరిస్థితులను మరియు అరెస్టు తర్వాత తీసుకోవాల్సిన చర్యలను ఇది వివరిస్తుంది. ఇక్కడ మరింత వివరంగా చెప్పాలంటే ఎవరిని అరెస్ట్ చేయవచ్చు, ఒక ప్రైవేట్ వ్యక్తిని తన సమక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ మరియు కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తిని లేదా వారు ప్రకటిత నేరస్తుడైతే అరెస్టు చేయవచ్చు. అరెస్టు తర్వాత విధానము ఏమిటంటే అరెస్టు తర్వాత ఒక ప్రక్రియ ఉంటుంది. అరెస్టు చేసిన తర్వాత అది మరింత వివరణగా విచ్ఛిన్నం చేయబడింది. ఇక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి తమ సమక్షంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ మరియు కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తిని లేదా వారు ప్రకటన నేరస్తు అయితే అరెస్టు వారెంట్ ప్రకారం అరెస్టు వారెంట్ ఉన్నా లేకుండా అరెస్టు చేయవచ్చు. అరెస్టు తర్వాత విధానం ఏంటంటే ఆ ప్రైవేటు విధానం ఏంటి అంటే ఆ ప్రైవేటు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అరెస్టు చేసిన వ్యక్తిని అవసరమైతే
అనవసరమైన ఆలస్యం చేయకుండా 6 గంటల లోపల పోలీస్ అధికారి దగ్గర కానీ మేజిస్ట్రేట్ ముందుకు కానీ అప్పగించాలి. పోలీస్ అధికారి అందుబాటులో లేకపోతే అప్పుడు మేజిస్ట్రేట్కి లేదంటే వాళ్ళకి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. తదుపరి చర్యలు ఎలా ఉంటాయంటే, అరెస్ట్ చేయబడిన వ్యక్తి నిర్దిష్ట నిబంధనలు నిర్దిష్ట నిబంధనలు గుర్తింపు ధృవీకరణ సంబంధించిన వంటివి కిందకు వస్తాయి. పోలీసులు విశ్వసిస్తే వారు ఆ వ్యక్తిని అదుపులో తీసుకుంటారు అని ఈ పర్టికులర్గా ఈ సెక్షన్ చెప్తుంది. కాకపోతే చిరునామా, వ్యక్తి పేరు, చిరునామా అందించడాన్ని నిరాకరిస్తే లేదా తప్పుడు సమాచారాన్ని అందిస్తే వారిపై వేరే విభాగం కింద, అంటే సెక్షన్ 39 కింద, బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 39 కింద చర్యలు తీసుకుంటారు. విడుదల చేయడం కష్టం అని చెప్పి, అందుకే ముందే డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది. ఆ వ్యక్తి నేరం చేశాడని నమ్మడానికి తగిన కారణం లేకపోతే వారిని వెంటనే విడుదల చేయాలి. అంటే అరెస్ట్ చేసాక ఆ వ్యక్తి నేరం చేయలేదు అని చెప్పి ప్రూవ్ అయితే ఆ వ్యక్తిని వితౌట్ ఎనీ డిలే రిలీజ్ చేయాలి అని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది.